ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున లేఖన భాగాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన అతిశ్రేష్టమైన నామను బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మరి ఈ సమయంలో నీ పక్షముగా నీ యొక్క జీవము గల మాటలను ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా నీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. నీ నోటి కూరగా వాడుకోనండి. వినుచున్న ప్రతి ఒక్కరిలోనూ తండ్రి ఆ వాక్యమును గ్రహించగలిగి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ యొక్క కృపా సహాయాన్ని అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ రోజున మన యొక్క ప్రధాన అంశం ఏమిటంటే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు సంఘాలకు రాసిన పత్రికల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి దాని గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే అపోస్తులు క్రీస్తు యేసు యొక్క అపోస్తులు సంఘాలకు రాసినటువంటి పత్రికల యొక్క ప్రాముఖ్యత. ఎందుకు ఈ యొక్క విషయాన్ని అపోస్తులు రాసిన పత్రికల యొక్క ప్రాముఖ్యత గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే, కొన్ని సమాజ మందిరాలలో ఏమి జరుగుతూ ఉంది అంటే, కొన్ని ముఖ్యమైనటువంటి లేఖన భాగాలు చదువుతూ ఉంటారు. మొదటిగా పాత నిబంధన అని, రెండవదిగా పత్రికలని, మూడవదిగా సువార్తలు అని, వీటి గురించి ఆ రోజున వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే వాటిలో వారికి ప్రధానమైనటువంటి వాక్యముగా ఏది చెప్పబడతా ఉందంటే సువార్తలే వారికి ముఖ్యమైనవిగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మాటలు ఏ ఒక్కరిని ఉద్దేశించి ప్రకటించబడుతున్నవి కాదు, కానీ కొన్ని విషయాలు, కొన్ని సంగతులు తెలుసుకోవాలి, గ్రహించాలి, నేర్చుకోవాలి, ఆ ప్రకారంగానే సంఘానికి బోధించాలి అనేటువంటిది అనే విషయమై మరి చెప్పడం జరుగుతుంది. కానీ ఏ ఒక్కరిని కించపరచడానికి కానీ, ఏ ఒక్కరిని ఉద్దేశించి ప్రకటించడం కానీ చెప్పడం లేదు. ఎందుకంటే మనము క్రీస్తు రాకడకు సిద్ధపడేటువంటి సమయంలో మనం ఉన్నాం. ఒక క్రైస్తవుడు దేనికి సిద్ధపడుతూ ఉన్నాడు అంటే క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు. తనను తాను పరిపూర్ణంగా పరిశుద్ధంగా జీవించటానికి, పరిపూర్ణంగా ఉండటానికి సిద్ధపడుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. అయితే ప్రాముఖ్యంగా అనేక సమాజ మందిరాల్లో ఒక సంఘముకు ఒక సమాజ మందిరం అని కాదు, కానీ
అనేక సమాజ మందిరాలలో ఏమి జరుగుతూ ఉన్నది అంటే, ముఖ్యంగా దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అంటే సువార్తల్లో ఉన్నటువంటి దాని గురించే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కానీ ఆనాడు పాత నిబంధనలో ఒక భాగం గురించి, అదేవిధంగా పత్రికలలో ఉన్నటువంటి భాగాన్ని గురించి, సువార్తలో ఉన్న భాగాన్ని గురించి ఆ రోజున యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారంటే సువార్తలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అయితే ఈ సువార్తలలో ఏమున్నది అంటే క్రీస్తువారు బోధించిన బోధ ఉంది. క్రీస్తువారు బోధించిన బోధ ఉంది. అంటే యేసుక్రీస్తు వారు బోధించిన బోధ ఎవరి కొరకు బోధించాడు, ఆయన ఎవరి కొరకు వచ్చాడు, తన శిష్యులను తాను జీవించిన కాలంలో ఎవరి వద్దకు పంపించాడు అనేటువంటి ప్రధానమైన విషయాన్ని కనుక గ్రహించగలిగితే ఏది క్రీస్తు బోధో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది క్రీస్తు బోధో అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మనము మూలవాక్యాన్ని చదువుకున్నాం. యోహాన్ గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. అంటే క్రీస్తు బోధన కనుక అంగీకరిస్తే, క్రీస్తు బోధన నిలిచి ఉంటే ఎవరెవరు ఉన్నారని అంగీకరిస్తారట? తండ్రిని కుమారుని ఇద్దరు కూడా ఉన్నారు అని అంగీకరిస్తారు. తండ్రిని కుమారుని అంగీకరించేవాడు ఎవడైనా ఈ బోధన తేక. ఈ మధ్యకాలంలో ఏ బోధలు ఎక్కువ ఉన్నాయంటే త్రియేక దేవుడు అంటే ఇప్పుడు బోధ కాదు, కానీ క్రీస్తు శకం 303వ శతాబ్ద కాలంలోనే వచ్చినటువంటి బోధలు అవి. ఆయనే ఈయన, ఈయనే ఆయన, త్రియేకుడు, త్రిత్వం లేకత్వము, ఆయన ఒక్కడుగా ఉండగలడు, ముగ్గురుగా ఉండగలడు, ఒక కాలంలో యేసుగా ఉంటాడు, ఒక కాలం యెహోవాగా ఉంటాడు, ఇంకొక కాలం పరిశుద్ధాత్మ ఉంటాడు. వీరు ముగ్గురు కలిస్తేనే ఒక్కడైన దేవుడు అనేటువంటివి ఇప్పుడు వచ్చిన బోధలు కాదు ఇవి. క్రీస్తు శకం 3వ శతాబ్దంలోనే వచ్చినవన్నీ. మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘం అనుసరించిన బోధలో నుంచే అపోస్తులు ముందుగానే సూచించారు. వారి పత్రికల ద్వారాగా చాలా విశ్లేషించారు, వారి పత్రికల్లో బోధించారు, వారి పత్రికల్లో తెలియజేసేశారు. ఎందుకంటే రాబోయేటువంటి దినాలలో ఈ విధమైన బోధలు వస్తాయి. వారితో కనీసము ఇంటిని కూడా చేర్చుకోవద్దు, వారితో శుభమని కూడా చెప్పకూడదు అనేటువంటిది చాలా కఠినంగా భక్తుడైన యోహాన్ గారు చెప్పిన సందర్భం. ఎవరికి చెప్పాడు అంటే ఒక కుటుంబానికి చెప్తూ ఉన్నాడు. ఒక తల్లికి ఆమె కుమారులతో చెప్తున్న సందర్భం ఇది. ఆ యొక్క లేఖ ఎవరికి రాశాడు అంటే ఒక తల్లికి, ఆ తల్లి కుటుంబంలో ఉన్నటువంటి కుమారులకు రాసినటువంటి లేఖ ఇది. ఎందుకు ఈ లేఖను రాశాడంటే భవిష్యత్తు కాలంలో శరీరధారిగా వచ్చింది యెహోవా అని చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ శరీరధారిగా వచ్చింది యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని నమ్మాలి. అలా నమ్మకపోతే వంచకులు, క్రీస్తు విరోధులు అవుతారు అని చెప్పేసి అని ఆ తల్లికి, తన కుమారులకి మరి యోహాను గారు రాస్తూ ఉన్నటువంటి పత్రిక ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ప్రతి వాడును ఏమన్నాడు, దానిని విడిచి ముందున సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. నేటి కాలంలో ఇదే జరుగుతూ ఉంది. దేవుడు ఎవరో తెలియటం లేదు. మీ దేవుడు ఎవరు అంటే మా దేవుడు యేసు క్రీస్తే అని చెప్పేటువంటి పరిస్థితి. దేవుడు పంపగా దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలని తెలియపరచడానికి, జనాలకు పరిచయం చేయడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేస్తూ ఉన్నారంటే ఈయనే మాకు దేవుడు అని ప్రకటిస్తున్నారు. ఈయన మాకు ఒక్కడైన దేవుడు, ఆయన యెహోవాగా ఉండి యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్పేటువంటి బోధ. అందుకనే ఈ లేఖనంలో చెప్తూ ఉన్నాడు ఏమని అంటే 7వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని
ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఎవరు బయలుదేరి ఉన్నారట? వంచకులు. ఎవరు శరీరధారిగా వచ్చారని నమ్మట్లేదు, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చానని ఒప్పుకొనని వంచకులు. మరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? శరీరధారిగా వచ్చింది ఎవరు అంటే యెహోవా అని చెబుతున్నారు. ఇది వాక్య విరుద్ధము. ఒకవేళ ఈ బోధనలో కనుక మీరు ఉంటే, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు అనే బోధనలో కనుక ఉంటే మీకు శుభమని కూడా చెప్పొద్దు అంటున్నాడు. మిమ్మల్ని ఇంట్లో కూడా చేర్చుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఇంత కఠినముగా భక్తుడైనటువంటి యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు, యేసుక్రీస్తు రొమ్మున ఉన్నటువంటి యోహాను గారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. మనం ఏ బోధలో ఉన్నాం? క్రీస్తు బోధ అంటే సువార్తలే అనుకుంటున్నామా? అయితే ఆ సువార్తల గురించి చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినటువంటి దినాల్లో ఆయన బోధించినది ఎవరికంటే సున్నతి గలవారికి పరిచారకుడాయను అని బోధిస్తూ ఉన్నది. ఎవరికి పరిచారకుడిగా వచ్చాడు ఆయన? సున్నతి గలవారికి పరిచారకుడుగా వచ్చాడు. ఆయన ఎవరి వద్దకు పంపబడ్డాడు యేసుక్రీస్తు వారు అంటే ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే శరీరధారిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు బోధనలు యూదులకు మాత్రమే చేసినటువంటి, పునరుద్ధారణమైనటువంటి యేసుక్రీస్తు వారి బోధ అపోస్తుల ద్వారాగా ప్రకటింపబడినది. అపోస్తులు ప్రకటించిన బోధే క్రీస్తు బోధ అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విషయాలు ఈ రోజున మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంఘాల్లో భిన్నమైన బోధలు ప్రకటిస్తూ ఉన్నారు. నిత్య నరకానికి పాత్రులుగా ఎంచేవారుగా చేస్తూ ఉన్నారు. ఒక విషయం చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు తన శిష్యులను తాను జీవించిన కాలంలో ఎక్కడికి వెళ్ళమన్నాడు? తాను శరీరధారిగా పునరుత్థానానికి ముందు తన శిష్యులతోటి ఏం చెప్తూ ఉన్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. యేసు ఆ 12 మందిని పంపుచు, అప్పుడు వారిలో యూదా కూడా ఉన్నాడు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? నశించిన గొర్రెల వద్దకే, ఇశ్రాయేల్ ఇంటి వారు నశించిన గొర్రెల వద్దకే మీరు వెల్లుడి అంటున్నాడు. అంటే శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన బోధించిన బోధ ఎవరి కొరకు బోధించాడంటే సున్నతి గలవారికి బోధించాడు, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారికి బోధించాడు. మనం ఎవరివి? కృపయు సత్యములోనికి ఉన్నటువంటి వారము, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారము, వెలుగు సంబంధులమై ఉన్నటువంటి వారము, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి వారము, దేవుని సొత్తైన ప్రజలమైనటువంటి వారము, దేవుని కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వారము, క్రీస్తుతోటి దేవునికి వారసులుగా ఉన్నటువంటి వారం మనం ఇప్పుడు. అటువంటి వారికి ఏ బాధ చేస్తూ ఉన్నారు అంటే క్రీస్తు వద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రం బాల శిక్షకుడై ఉన్నది. ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారు నేటి కాలంలో ఉన్నటువంటి సమాజ మందిరాలలో. కానీ ముఖ్యమైన బోధ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అపోస్తులు బోధించిన బోధే సంఘాలకు బోధించాలి. దానినే ఆత్మ యొక్క నియమము అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమం నుండి నన్ను విడిపించెను. ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అనేటువంటిది రోమా పత్రికలో ఆయన చెప్తున్నాడు కదా. అందుకనే మనము కృపకు పాత్రులమై ఉన్నాము, ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారం కాదు. మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడింది, కృపయు సత్యము క్రీస్తు ద్వారాగా మనకి అనుగ్రహం పడి ఉన్నది. అంతేగాని యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో బోధించిన బోధ యూదులకు చేశాడు, ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన వారికి చేశాడు. ఆ విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఇదే క్రీస్తు బోధ అనుకుంటున్నారు. ఏది క్రీస్తు బోధ మీకు స్పష్టంగా తెలియపరుస్తాను. అంటే
యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నాడు కదా ఒక సందర్భంలో. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 19:28 వచనంలో యేసు వారితో ఇట్లనెను, పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క అపోస్తులు యూదా చనిపోయిన తర్వాత మరొక శిష్యుని ఎన్నుకున్నారు. వారు పెంతెకోస్తు పండుగ దినం నాడు మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి అపోస్తులు బోధిస్తూ ఉన్నారు, ఇశ్రాయేలు బోధిస్తున్నారు. ఏమంటున్నారంటే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన ఇశ్రాయేల్ ఇంటి వారందరూ, ఇశ్రాయేల్ వారందరూ కూడా మీరు ఎరగాలి అంటున్నాడు. అది తీర్పు జరిగిపోతూ ఉంది. ఇశ్రాయేల్ 12 గోత్రంలో వారికి తీర్పు జరుగుతూ ఉంది. ఆ కాలంలోనే ఏమని చేస్తున్నారు? తీర్పు తీర్చేది ఏమిటంటే సువార్త ద్వారాగా తీర్పు జరుగుతూ ఉంది. ఆ 12 గోత్రంలో వారికి తీర్పు జరిగింది. ఎలాగంటే, సువార్తను విన్నటువంటి వారు క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు వారుగా, క్రీస్తు సంఘముగా పిలవబడుతున్నారు. సువార్తను నమ్మనటువంటి వారు రక్షణలో లేక నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటూ ఉన్నారు. మరి ఈ విధముగా తీర్పు జరిగిపోయింది. నాడు ఇశ్రాయేల్ 12 గోత్రంలో వారికి తీర్పు తీర్చేశారు. అదే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో 42వ వచనంలో, అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకును వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగ రాయబడి ఉన్నది, ఇశ్రాయేల్ ఇంటి వారలారా, మీరు అరణ్యము 40 ఏండ్లు బలి పశువులను అర్పణలు నాకు అర్పించితిరా. మరి ఈ విధముగా ఆ కాలంలో వారు అరణ్యంలో చేసినటువంటి బలులు అర్పణ గురించి అడుగుతూ ఇక్కడ అపోస్తులు బోధిస్తూ ఉన్నారు. మీరు సిలువ వేసినటువంటి యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించేది ఇశ్రాయేలు వంశమంతా కూడా రూఢిగా తెలుసుకోవాలి అనేటువంటిది. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధముగా యేసుక్రీస్తు వారి శరీర సంబంధిగా బోధించిన బోధ ఎవరికి చేశాడంటే, తన జనులైనటువంటి ఇశ్రాయేలు వద్దకే వచ్చాడు. అనగా 12 గోత్రముల వారిని మరి రక్షించడానికి, 12 గోత్రముల వారికి సువార్తను ప్రకటించడానికి, దేవుని రాజ్యం ప్రకటించడానికి వచ్చాడు. అందుకనే మనకి పౌలు గారు ఒక హెచ్చరిక చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, ఉపదేశించడం అంటే ఏంటంటే ఫుట్నోట్లో విభజించువానిగాను అంటున్నాడు. అంటే వాక్యాన్ని విభజన చేయాలి. ఇది ఏ కాలానికి సంబంధించినటువంటి మాటలు, ఇది ఎవరితో చెప్పినటువంటి మాటలు, ఇది ఏ సందర్భాన్ని చెప్పిన మాటలు అనేటువంటి మనము స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ కాలాలు సమయాలు తెలియక ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే కలిపి చెరిపేస్తూ ఉన్నారు. కలిపి చెరిపేడి బోధలు ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం. అందుకని ఏమంటున్నానంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నేను నువ్వే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడమంటున్నాడు. అంటే జాగ్రత్త పడాలి. వాక్యము విషయంలో ఇది ఏదో ఒక పాఠంలాగా చదువుకొని పోయేటువంటిది కాదు, ఒక కథలాగా చదువుకొని పోయేటువంటిది కాదు. ఇది బైబిల్ గ్రంథం అంటే ఇది లోతైనటువంటిది, చాలా మర్మమైనటువంటిది. ఆ గ్రంథాన్ని చదివేటప్పుడు కాలాలు సమయాలు తెలుసుకోవాలి. ఇది ఏ కాలానికి సంబంధించినటువంటిది. అందుకనే ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలము సూచించుతున్నదో దాన్ని పరిశీలించి పరిశోధించు వచ్చారని చెప్పబడతా ఉంది. మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? కృపయు సత్యము, కృప ద్వారాగానే ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడినటువంటి కాలంలో మనం ఉన్నాం. మరి ధర్మశాస్త్ర కాలాన్ని బట్టి చూస్తే ఒక్కడును లేడు నీతిమంతుడు అనేటువంటి కాలం అది. అంటే నీతిమంతుడు లేనటువంటి కాలంలో మనం లేము. మనం ఏ కాలం ఉన్నామంటే కృపచేతనే ఉచితముగా మనం రక్షించబడిన యేసుక్రీస్తు ప్రభు అని, రక్షకుడని, దేవుని కుమారుడని అంగీకరించి అపోస్తులు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది మనము
ఏమై ఉన్నామంటే దైవ కుమారత్వాన్ని పొందుకుంటున్నాం, దేవుని ఇంటి వారముగా ఉంటూ ఉన్నాం. అటువంటి కాలంలో మనం ఉన్నాం. అంతేగాని క్రీస్తు వద్దకు నడిపించడానికి ఇవ్వబడినటువంటి బాల శిక్షకుని వద్ద మనం లేవు, ధర్మశాస్త్ర కాలంలో మనం లేవు, కృపాకాలంలో మనం ఉన్నాము. క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి కాలంలో మనం ఉన్నాము. దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టినటువంటి దినాలలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఆనాడు శాస్త్రులు కానీ పరిచయులు కానీ ఎక్కడ ఉండి బోధించేటువంటి వారు అంటే మోషే పీఠమందు కూర్చుని బోధిస్తారట. మోషే పీఠమందు అంటే ఏంటి? మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి బోధించేవారు. అంటే యేసుక్రీస్తు వారు బోధించినటువంటి కాలంలో ఆయన ఎలాగా బోధించాడు అంటే సమాజ మందిరాల్లోనికి వెళ్ళి బోధించేవాడు యేసుక్రీస్తు వారు. అక్కడ సమాజ మందిరాల్లో దేని గురించి బోధించేవారు అంటే ప్రవక్తల గ్రంథాల గురించి, అదే విధముగా ఇంకేం బోధిస్తూ ఉంటారు? ధర్మశాస్త్రం గురించి బోధిస్తారు. అంటే ప్రవక్తల గ్రంథాల్లో క్రీస్తుని గురించి ఉన్నవి, ధర్మశాస్త్రంలోనే ఉన్న ఎలాగ నడుచుకుంటే మనం పరిశుద్ధపరచబడతాము, ఏ విధంగా మనం నడుచుకుంటే మనము నిత్య జీవాన్ని సంతరించుకుంటాము అనేటువంటిది మన నడవడికను మార్చేటువంటిది ధర్మశాస్త్రంలో ఉంటే, ప్రవక్తల గ్రంథాల్లో క్రీస్తుని గురించి రాయబడి ఉంది. క్రీస్తు కోసం నిరీక్షణ కలిగే విధముగా రాయబడి ఉన్నటువంటిది. కాబట్టి ఆనాడు యేసుక్రీస్తు వారు సమాజ మందిరాలకు వచ్చి ఆయన బోధించేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది లూకా సువార్త 4వ అధ్యాయంలో 16వ వచనం మనం చూసినట్లయితే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతన్నునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, యేసుక్రీస్తు వారు ఏం చదువుతూ ఉన్నాడు? ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఆ చదివినటువంటి గ్రంథం గురించి విశ్లేషిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన చదివేటువంటి క్రమంలో ఈ యొక్క లేఖనాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క లేఖనాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఆయన గ్రంథపు చుట్టూ పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడట. కూర్చుంటూ సమాజంలో ఉన్నవారు ఆయనను తీర్చుడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఏం చెప్తున్నాడు? నెరవేరింది లేఖనం. ఆ నెరవేరింది ఎవరి గురించి? క్రీస్తుని గురించి రాయబడింది. ఆ క్రీస్తు వచ్చాడు. ఆ క్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన బీదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల. చెర అంటే జైలు కాదది, పాపం అనేటువంటి చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును. ఆ రోజులు ఆ దినాల్లో గుడ్డిగా ఉన్నటువంటి వారు, అంధకార మనసు కలిగినటువంటి వారికి చూపును కలిగిస్తూ ఉన్నాడు. ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము, దేవుని యొక్క రాజ్యము గురించి ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన గ్రంథపు చుట్ట పరిచారకునికి ఇచ్చి సూచనను ఆ సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన యేసుక్రీస్తు నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అంటే ఆ కాలంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఈ లేఖనంలో రాయబడిన నా గురించే, ఇప్పుడు నెరవేరింది లేఖనము అని చెబుతూ ఉన్నా కానీ ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదులు క్రీస్తుని అంగీకరించడం, ఈయన యేసోపు కుమారుడు కాదా అంటున్నాడు. ఏమంటున్నారు? అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుతూ ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసోపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా అన్నాడు. అంటే చూడండి ఏమంటున్నాడు, ఇంకా చూడబోతే ఇంక యేసోపు కుమారుడే, ఈయన మరే కుమారుడే, ఈయన దావీదు కుమారుడు అంటున్నాడు. కానీ ఈయన పరలోకంలో వచ్చినటువంటి దేవుని కుమారుడిగా వారు అంగీకరించలేకపోతూ ఉన్నారు. మరి నేటి కాలంలో మనం ఏం చెప్తున్నామంటే ఈయన దేవుని కుమారుడు అని బోధిస్తున్నాం. అనేక సమాజ మందిరాలు ఏం చెప్తున్నారు? ఈయనే దేవుడు అని చెప్తున్నారు. అంటే ఎంత ఈ బోధ వ్యత్యాసం కలిగి ఉందో ఒకసారి చూడండి. అంటే క్రీస్తు బోధలో ఉన్నటువంటి బోధ మరి నేటి కాలంలో ఏ విధంగా మారిపోయింది.
కాబట్టి ఈ మాటలను నేను ఎందుకు చెప్తున్నానంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి సంఘాలకు రాసినటువంటి పత్రికల యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి దాని గురించి మనము చూస్తూ ఉన్నాం. దానిలో మరి తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. అంటే సువార్తే తీర్పు తీర్చుంది. నేటి కాలంలో తీర్పు తీర్చేది ఎవరు అంటే సువార్తే. సువార్త తీర్పు తీరుస్తుంది. ఈ సువార్త నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. ఆ విధముగానే ఆ రోజున అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆ పెంతెకోస్తు పండుగను బోధించిన సమయంలో 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందారు. వారందరూ ఏమయ్యారు? దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు, క్రీస్తు సంఘంలో చేర్చబడ్డారు. మరి మిగతా వారు నిత్య నరకానికి పాత్రలుగా ఎంచబడుతూ ఉన్నారు. ఎందుకంటే సువార్త వారు నమ్మలేదు, యేసుక్రీస్తు గురించి విశ్వాసం ఉంచలేదు, తండ్రి పంపిన వాడు యేసుక్రీస్తు అని నమ్మలేదు. ఆ నమ్మిన వారు బాప్తిసం పొందారు, రక్షణ పొందారు. ఓలి కృపచేతనే ఉచితంగా నీతిమంతులుగా చేర్చబడ్డారు. అందుకని అంటున్నాడు ఇక్కడ, మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని. అంటే క్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి వద్దకు మనం వెళ్తాం. క్రీస్తు మహిమను ధరించుకోలేకపోతే తండ్రి వద్దకు వెళ్ళేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే తండ్రి వద్దకు వెళ్ళడానికి క్రీస్తే మార్గం, పరలోకానికి వెళ్ళటానికి నేను క్రీస్తే మార్గం అంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీరు కలవరపడుకోండి, మీ హృదయం వెరవనీయకు అన్నాడు. ఎందుకంటే నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలాలు ఉన్నవి, లేని ఎడల నేను వస్తాను, నేనుండు స్థలంలో మీరును ఉండలా, నా మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను అంటున్నాడు. అంటే పరలోకానికి వెళ్ళటానికి మార్గం యేసుక్రీస్తు వారే. ఆయన మరలా రావాలి, మనం మరలా తీసుకొని వెళ్ళాలి. అప్పటి వరకు కూడా నీతిమంతులైనటువంటి వారు ఎక్కడ ఉంటున్నారంటే పరదైసులో విశ్రమించేటువంటి స్థలంలో విశ్రమిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, మరి ఈ విధంగా అంటున్నారు కదా, మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను. అంటే పిలుపు నేటి కాలం పిలుపు అంటే నా కళ్ళలో కనబడ్డాడు యేసుక్రీస్తు, నన్ను పిలిచాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే కళ్ళలో కనబడి పిలిచేటువంటి పిలుపులు కాదు ఇవి. సువార్త ద్వారాగా పిలవాలి. సువార్త ద్వారాగానే పిలవబడితేనే నువ్వు రక్షణ పొందుకుంటావు. ఏమిటి సువార్త అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి పంపగా వచ్చాడు. ఆయన లేఖనాల ప్రకారము శ్రమపడ్డాడు, సిలువ వేయబడ్డాడు, 3వ దినాన లేపబడ్డాడు. ఆ సువార్తలో ఏముందంటే విశిష్టత, ఆయన ఏ విధముగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఏ విధముగా లేపాడు, మనలో కూడా దేవుడు తన శక్తి వల్ల లేపుతాడు అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. అంటే పునరుత్థానాన్ని మనం కూడా పొందుకుంటాము క్రీస్తు వల్ల అనేటువంటి ఒక నిరీక్షణ మనము కలిగి ఉన్నాము. ఆ సువార్త ద్వారాగానే మనము రక్షణ పొందుకుంటున్నాము. అందుకనే అపోస్తులు ప్రకటించినటువంటి యేసు ఎవరు అంటే పునరుత్థానుడైనటువంటి యేసుని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు యొక్క నామమును గురించి ప్రకటించారు. దేవుని రాజ్యముల గురించి ప్రకటించారు వాళ్ళు. అంతేగాని ఆ కాలంలో యేసుక్రీస్తు సూచక్రియలు చేశాడు, మహత్కారాలు చేశాడు, అద్భుతాలు చేశాడు అని ఏ సమయంలో కూడాను ఎక్కడ కూడాను బోధించలేదు. కాబట్టి వారు బోధించిన బోధ ఏమిటంటే, క్రీస్తు మన కోసం ఈ లోకానికి పంపబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు. ఆ పునరుత్థానం యొక్క శక్తిని మేము ఎరుగుతున్నాము. ఆ పునరుత్థానంలో మనము కూడా పాలివారు ఉంటాము అని అపోస్తులు పునరుత్థానాన్ని గురించే సాక్ష్యం ఇచ్చారు. కానీ క్రీస్తు యొక్క పుట్టుకల గురించి కానీ, ఆయన జీవించిన కాలంలో ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి కానీ అపోస్తులు ప్రకటించలేదు. కాబట్టి ద్వారా ఏది క్రీస్తు బోధో, ఏది మనం అనుసరించాలో తెలియకుండా సంఘంలోనికి వెళ్ళినా ప్రయోజనం లేదు. పెద్ద కాపరిగా ఉండి బోధించినా ప్రయోజనం లేదు. ఎందుకంటే సంఘానికి కావలసినటువంటి బోధ, ఏ బోధ సంఘానికి అవసరమవుతుందో, ఏ బోధను ప్రకటిస్తే
పరలోకానికి వెళ్తారో ఆ బోధనే సంఘానికి ప్రకటించాలి. కానీ యేసును నమ్ముకోండి మీకు రోగాలు పోతాయంటే, అంటే తలనొప్పుల కోసం యేసుక్రీస్తు వద్దకు వచ్చావా? కిడ్నీలో రాళ్ళు పోతాయని యేసుక్రీస్తు వద్దకు వచ్చావా? దేనికోసం వచ్చావు? నువ్వు క్రీస్తు వద్దకు ఎందుకు వచ్చావు? నిత్యము జీవించాలని, రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవడానికి ఈ లోకానికి సంఘంలోకి వచ్చావు. రాబోయే కాలం ఏమిటి? పరలోకం మనకుంది. యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి అని దేవుడు లేపాడో మనల్ని కూడా తన శక్తి వల్ల దేవుడు లేపుతాడనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం. రానున్నటువంటి కాలానికి ఈ లోకంలోనే మంచి పునాదులు వేసుకోవడానికి సంఘంలోకి వస్తే, నాకు తలనొప్పికి ఉంది ప్రార్థన చేయండి, నా కిడ్నీలో రాళ్ళు ఉంటాయి ప్రార్థన చేయండి. వీటి కొరక శరీరం ఎంతకాలం ఉంటుంది? 60 సంవత్సరాలు ఉంటుంది, లేదా 70 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మంది అయిపోద్ది. ఒకవేళ ఈరోజు తలనొప్పి పోయినా కానీ మళ్ళీ ఇంకొక రోజున ఏదో ఒకటి శరీర బలహీనతలు వస్తాయి. ఆ బలహీనతలను బట్టి కాదు, కానీ నీవు కోరుకోవాల్సింది నిత్య జీవము, పరలోకానికి కావాల్సినటువంటి అర్హత, పరలోకానికి కావాల్సినటువంటి అనుభవము. దీనికోసమే కానీ సంఘంలో రావాల్సింది శరీర సంరక్షణ కొరకు కాదు, శరీర అవసరతల కొరకు కాదు, శరీరం యొక్క బలహీనతల కోసం కాదు. ఆ రోజున క్రీస్తు వద్దకు వచ్చాడు, నేడు మీ వినికిడి నెరవేరనేమన్నాడు. ఏమన్నాడు? ఇవన్నీ యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నవి, అవి నెరవేరాలి. అందుకని గుడ్డివారికి చూపునిస్తూ ఉన్నా, మరి కుంటివారికి నడకనిస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా మీ వినికిళ్ళు ఇప్పుడు నెరవేరినవని చెప్తున్నాడు. ఈయన ఎవరు అని తెలుసుకోవాలి? ఈయన పరలోకం నుండి పంపడినప్పుడు దేవుని కుమారుడు క్రీస్తు అని వాళ్ళు ఎరగాలి. కాబట్టి అయినా ఎరిగేరా కాలంలో ఉన్నటువంటి వారు అంటే ఎరగలేదు. ఈయన యేసు కుమారుడు కాదా, మరే కుమారుడు కాదా అంటున్నాడు. ఆయన ఉన్నటువంటి కాలంలో అడుగుతూ ఉన్నాడు, నా గురించి జనులేమనుకుంటూ ఉన్నారు? ఎందుకంటే యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. ఆయన ఏమని ఎరగాలి? ఆయన ఏమని ఎరగాలి అంటే సజీవుడు ఒక దేవుని కుమారుడు క్రీస్తు అని పేతురు గారు చెప్పాడు. ఇది నీకు దేవుడు బయలుపరచలే కానీ మనుషులు మాత్రం, నరులు మాత్రం నీకు బయలుపరచలేదు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటాడో వాళ్ళు దేవుడు నిలిచి ఉంటాడు అని లేక చెప్తా ఉంది. దేవుడు మనలో నిలిచి ఉండాలన్నా మరి యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి? మనము దేవుని కుమారుడు అని నమ్మాలి. ఆ దేవుని కుమారుడు నమ్మకపోతే నిత్య జీవాన్ని కోల్పోతాం. కాబట్టి అందుకనే ఆ పత్రికలు చెప్తున్నాడు కదా, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఒప్పుకొని వంచకులు అనేక లోకంలో బయలుదేరి ఉన్నారు. మరి ఈ కాలం అదే కదా. ఇప్పుడున్న కాలంలో శరీరధారిగా వచ్చింది ఎవరు అంటే యెహోవా అంటున్నారు. పరిశుద్ధాత్మ ఎవరంటే యేసుక్రీస్తు అంటున్నాడు. ఆయన ఈయన ఆయన త్రియేకుడు, త్రిత్వం, ఏకత్వము. అంటే వీళ్ళకి ముఖ్యమైనటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఏ బోధను అనుసరిస్తే నిత్యజీవం వస్తుందో తెలియనటువంటి స్వరిస్తున్న కాపర్లు ఉన్నారు. ఏది ముఖ్యమైనటువంటి గ్రంథమో తెలియని స్థితిలో ఉన్నారు. మరి ఒకవేళ మనం పరిశీలన చూసినట్లయితే ఈ యొక్క పత్రికలలో మొదటగా మనం చూసినట్లయితే పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ప్రారంభంలో ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం ఒకసారి చదువుదాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తోనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై, ఎవరట? పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకును కలుగునుగాక అంటున్నాడు. అంటే ఎవరు సంఘంలో ఉన్నటువంటి వారు అంటే, గత వారం పాపం చేసి వచ్చారు కదా, ఈ వారం పాపం చేసి ఒప్పుకోండి మాతోటి, మేము దేవునికి చెప్పుకుంటాము అనేటువంటి పాపుల సంఘమా ఇది? ఒకప్పుడు పాపులుగా ఉన్నటువంటి వారు, అంధకారంలో ఉన్నటువంటి వారు పరిశుద్ధపరచబడిన వారై ఉన్నారు.
క్రీస్తు రక్తంలో కడగబడి, అందుకని అంటున్నాడు పరిశుద్ధపరచబడిన వారై. తర్వాత ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎలా ఉండాలంటే తర్వాత కాలంలో ఒకసారి నువ్వు పాపం నుండి విమోచించబడ్డావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నావు, నీతిమంతుడుగా తీర్చబడ్డావు. ఇటువంటి నీవు నీ అంతము వరకు లేదా క్రీస్తు వారు వచ్చే వరకు కూడా ఏ విధంగా జీవించాలంటున్నాడంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటున్నాడు. అంతేగాని వారం వారం పాపాలు చేసేసి వచ్చి ఆ పాపాలను ఒప్పుకుంటాము అని చెప్పేవాళ్ళ కోసం కాదు ఈ యొక్క పత్రికలు. అందుకని ఈ పత్రిక జోలికి రారు వీళ్ళు. సామాన్యంగా వీళ్ళు ఎక్కడ ఆగిపోయారంటే ఈ పత్రిక జోలికి వస్తే వీళ్ళ భాగవతం బయటపడిపోద్ది, వీళ్ళు చేసేటువంటి అక్రమాలు, అన్యాయాలు. అందుకనే యేసుక్రీస్తు వారు తాను జీవించిన కాలంలో చాలా మట్టుకు ఏమంటున్నాడంటే ఆనాడు పరిచయులతోటి చెప్తున్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఇది వాళ్ళ యొక్క స్థితి. అంటే వీళ్ళు ఎవరంటే వేషధారులు. అందుకని అపోస్తులు ఏం బోధిస్తున్నారంటే ఇది ఆశ్చర్యం కాదు. ఏదట ఆశ్చర్యం కాదు? తన పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరింపజేసి, ఎవరు? సాతాను తానే వెలుగుదూత వేషమును ధరించుకుని ఉన్నాడు, తన పరిచారకులకు నీతి పరిచారకుల వేషమును ధరింపజేసి ఉన్నాడు. ఇది ఆశ్చర్యం కాదు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్నాడు, మీరు అందులో ప్రవేశించరు, మరి ప్రవేశించడానికి వచ్చిన వారిని కూడా ప్రవేశించరు అంటున్నాడు. మీరు పరలోక రాజ్యాన్ని మోస్తారు. అందుకని వేషధారులైన పరిచయులారా, శాస్త్రులారా అంటే వీరు సమాజ మందిరాల్లో బోధించేటువంటి వారు. కాబట్టి వాళ్ళ విషయంలోనే ఇంకొక మాట చెప్తున్నారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతములో కలుపుకుంటాక మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. ఎట్లా చుడతారట? మతంలో కలుపుకోవాలంటే సముద్రాన్ని భూమిని కూడా చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఒకవేళ కలిసాడు అనుకో, మీకన్నా వాడిని 2 అంతలు నరకపాత్రంగా చేస్తారు. ఎందుకంటే వారికి బోధించే బోధ సరైనటువంటిది కాదు. ఆ పక్క సంఘాల్లోకి వెళ్ళొద్దు, వాళ్ళు మన సంఘం కాదు, వాళ్ళ బోధ అసలు వినొద్దు, వాళ్ళు ఈ మధ్యనే పుట్టుకొచ్చారు, మీరు అక్కడికి వెళ్తే మీకు ఏముండదు అని ఈ విధముగా ఈ పరలోక రాజ్యానికి దూరమైనటువంటి సర్వసత్య సంబంధ బోధించేటువంటి వారి విషయంలో వారికి ఆటంకంగా ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. చాలామంది చెబుతూ ఉంటారు, ఏమంటూ ఉంటారంటే మీ మాటలు చాలా కఠినంగా ఉంటాయి, అంటే ఈ బోధ క్రీస్తు బోధ, కానీ మీ వద్దకు రావాలంటే మా సంఘాలు ఒప్పుకోరట. మా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నీతో మాట్లాడినా కానీ. అంటే ఎంతగా విషబీజాన్ని మలిపిస్తూ ఉన్నారంటే సాటి అయిన సహోదరులతోటి మాట్లాడటానికి కూడా విరోధాన్ని కలిగించే విధంగా బోధిస్తున్నట్టు బోధలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, అందుకనే ఎవరు వీళ్ళు అంటే పరిశుద్ధపరచబడిన వారు. క్రీస్తు సంఘ సభ్యులు ఎవరు అంటే పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినటువంటి వారు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా తిమోతికి ఆయన రాస్తూ ఉన్నాడు, ఆయన పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడంటే క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చి వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. ఏమన్నాడు? తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక అని చూసుకుంటూ పోతే ఆ అపోస్తులు రాసినటువంటి పత్రికలలో చాలా ప్రాముఖ్యంగా వాళ్ళు ప్రారంభంలో మరి మాట్లాడేటువంటి మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక చెప్తున్నాడు, జీవవాక్యమును కూర్చున్నది అంటున్నాడు. అంటే వాళ్ళు లేఖ రాస్తూనే ఏం చెప్తున్నాడు అంటే యోహాను గారు జీవవాక్యమును కూర్చి వ్రాయినది, ఆది నుండి ఏది ఉండేనో ఏమంటున్నాడు?
ఆది నుండి యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఇది ఎప్పుడు బయలుపరచబడింది? అపోస్తుల బోధల్లోనే తెలియపరచబడింది. యేసుక్రీస్తు అంతకు ముందు ఉన్నాడు అన్న సంగతి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండితులకు తెలియదు. ధర్మశాస్త్రములను బోధించేటువంటి ప్రధాన యాజకులకు కానీ, పరిచయులకు కానీ, శాస్త్రులకు కానీ యేసుక్రీస్తు విషయమై వారికి ఆది అందే దేవుని వద్ద ఉన్నాడు అన్న సంగతి వారికి తెలియదు. అది ఎవరికి తెలిసింది అంటే అపోస్తులకి. ఆ మర్మమైన క్రీస్తు అపోస్తుల ద్వారాగానే బయలుపరచబడ్డాడు. ఆయన ఆది అందు దేవుని వద్ద ఉన్నాడని. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ జీవవాక్యమును గూర్చినది ఆది యందు ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది సూచితమో విన్నారు అన్నాడు. ఆ ప్రధాన యాజకులు వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఈ విధంగా నా వంటి ఒక ప్రవక్త మీలో వస్తాడు అని యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళు బోధిస్తున్నారు. ఆ కాలంలో యెషయి మొద్దు నుండి చిగురు వస్తుంది అని, ఆయన దావీదు కుమారుడుగా పిలువబడతాడు, ఈ విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది ఏది విన్నామో, కన్నులారా ఏది సూచితమో అంటే యేసుక్రీస్తు వారు చూసింది ఎవరు అంటే అపోస్తులు. ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏది సూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో. కనుగొన్నారా లేదా అపోస్తులు? ఈయన దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు, సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు అని కనుగొన్నారు. ఆయన ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ ఎవరి గురించి రాయబడి ఆయన ఈయన అని వారు గ్రహించారు. ఏది కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసానో అది మీకు తెలియజేస్తున్నాము. ఎవరి గురించి చెప్తున్నారు వీళ్ళందరూ? అపోస్తులు క్రీస్తుని గురించి బోధిస్తున్నారు. ఆ క్రీస్తుని గురించి బోధిస్తే ఉంటాడు, ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే త్రియేక దేవుడితో ఉంది. అక్కడ తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఏమిటోటి? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేమీ సంగతులు వ్రాయిచున్నాము. అపోస్తులు రాసినటువంటి లేఖలు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే క్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, తండ్రి అయిన దేవుడు ఎవరు, తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం ఏమిటో, యేసుక్రీస్తు వారి యొక్క పని ఏమిటో, పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటో స్పష్టంగా అపోస్తులు ప్రకటించిన బోధనలోనే కనిపిస్తాయి. కానీ అంతకుముందు శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తు వారు బోధించారు. ఏమని బోధించాడు ఆయన? ఆయన చెప్తున్నాడు, నేను తండ్రి వద్దకు వెళ్తాను, తండ్రి వద్ద నుండి ఆధారకర్త మీ మధ్యకు పంపుతాను, ఆయన మీకు సర్వసత్యమని నడిపిస్తాడు, తండ్రికి కలిగినవని నావి, నా వాటిలో తీసుకుంటాడు, నా మాటలే చెబుతాడు, ఆయన సత్యమనే బోధిస్తాడు, సర్వసత్యం బోధిస్తాడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడని అపోస్తులుకి యేసుక్రీస్తు వారు ఒక హామీ ఇస్తాడు. ఎందుకంటే నా వలన వినినటువంటి సంగతులు అని చెప్తూ ఉంటాడు. ఏదైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో ఆయనే మీకు బోధిస్తాడు అనేటువంటిది, నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడని అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మరి శిష్యులకు అగపడుచు ఆయన కొన్ని విషయాలను తన శిష్యులతో బోధించాడు. ఆ బోధనలో కొన్నిటిని ఇక్కడ చెప్తున్నాడు. అదే 24వ అధ్యాయము లూకాసు వార్త అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 3 నుంచి 4 వచనాలు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. ఏటిని బోధించాడంటే యేసుక్రీస్తు వారి పునరుత్థానం తర్వాత దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి
వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అంటే ప్రమాణాలు ఏం చేశాడు ఆయన ఎన్నో చూపించాడు. ఆయన పునరుత్థానం తర్వాత ఆయన ఎన్నో ప్రమాణాలను నేనే క్రీస్తుని, నేను మీ మధ్యన ఇవన్నీ చేశాను అని ఇవన్నీ కూడాను తన్ను తాను కనపరుచుకున్నాడు సజీవునిగా. అయితే ఏమనంటే ఆయన వారిని ఇలాగూ కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా వలన విన్నారు మీరు తండ్రి యొక్క వాగ్దానం, దాని కొరకే మీరు కనిపెట్టండి అని శిష్యులతో ఆజ్ఞాపించాడు. అదేమిటి అంటే చెప్తున్నాడు కదా, లూకాసు వార్త 24వ అధ్యాయము 46-49 వచనాల్లో, క్రీస్తు శ్రమపడి 3వ దినం మృతులను లేచిననియు యెరూషలేములో కొన్ని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు ఈ పట్టణంలో నిలిచినుడైన వారితో చెప్పాను. పైనుండి శక్తి పొందుకో అంటే తండ్రి చేసినటువంటి వాగ్దానాన్ని మీరు పొందుకునే వరకు కూడా పట్టణంలో నిలిచి ఉండాలి. ఏమిటి ఆ వాగ్దానము? పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేశాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 26-27 వచనాల్లో, తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఎవరట పంపేది? యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ లోకానికి శిష్యులను నడిపించాలంటే శక్తిని పొందుకొని నడవాలి. వారు ఎవరిని పొందుకోవాలట? ఎవరిని పంపిస్తున్నాడు యేసుక్రీస్తు వారు పరలోకం నుండి అంటే ఆదరణకర్తను పంపిస్తున్నాడు. ఎవరు ఆదరణకర్త అంటే, ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్ముడట ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. నన్ను గురించి అంటే యేసుని గురించి, యేసు యొక్క పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇస్తారు అన్నాడు. మొదటి నుండి నా యొద్ద ఉన్నారు, మీరు కూడా సాక్ష్యం ఇస్తారు. అందుకనే యోహాను గారు చెప్తారు, ఆ జీవవాక్యం గురించినది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో కన్నులారా ఏది సూచిస్తామంటున్నాడు కదా, అది మీరును కూడా సాక్ష్యం ఇస్తారని చెప్తూ అదేవిధంగా ఏమన్నంటే సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అన్నాడు. అది ఆ సత్యస్వరూపి ఆత్మ గురించి చెప్తున్నాడు ఇక్కడ మత్తయి యోహాను సువార్త 16వ అధ్యాయము 12-15 వచనాల్లో, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ. అంటే యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో చాలా సంగతులు చెప్పవలసినవి శిష్యులతోటి చెబితేనట వారు సహించలేరట. అంటే క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు బోధించిన బోధ చెప్తే వారు సహించలేనటువంటి బోధ ఉంది. ఆ బోధ మీరు ప్రకటించాలి. అది నేను పరలోకానికి వెళ్ళి తండ్రి వద్ద నుండి ఆదరణకర్తను మీ మధ్య పంపించినప్పుడు ఆ బోధ మీకు చేస్తాడు. నేను చెప్పవలసిన సంగతులు ఇంకా ఏవైతే ఉన్నావో అనేకమైనటువంటివి అవన్నీ కూడాను పరిశుద్ధాత్మని మీకు తెలియపరుస్తాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఎక్కడ నడిపిస్తాడట? సర్వసత్యము. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము. యేసుక్రీస్తు వారు సత్యము అయితే పరిశుద్ధాత్ముడు సర్వసత్యము. ఇంకా ఏ లోపం లేదు. పూర్ణమైనటువంటి బోధ పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరచబడుతుంది. యేసుక్రీస్తు వారు ఇంకా చెప్పని సంగతులు అనేకం ఉన్న వాటినే పరిశుద్ధాత్మ చెబుతారు. కాబట్టి పూర్ణమైనటువంటి బోధ పరిశుద్ధాత్మ ద్వారాగా తెలియపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, సరే ఆయన సొంతగా బోధిస్తాడంటే సొంతగా ఏం బోధించుడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన సొంతగా బోధించాడా? నేను తండ్రి వల్ల ఏదైతే తింటున్నానో మీకు అదే బోధిస్తున్నా అన్నాడు. అది యేసుక్రీస్తు వారు బోధించిన బోధ, అది తండ్రి బోధ ఆ కాలంలో. అందుకనే మీరైతే బోధకుని పిలవబడవద్దు, నేను ఒక్కడే బోధకుని అన్నాడు. అంటే ఆ బోధ ఎవరిది? తండ్రి బోధన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడే బోధకుడు. ఇప్పుడు మనం అందరం కూడాను బోధకులమే. ఏ బోధన కలిగి ఉన్నాము? క్రీస్తు బోధన కలిగి ఉన్నాము.
తండ్రి బోధ క్రీస్తు కలిగి ఉన్నాడు, క్రీస్తు బోధ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మని బోధ అపోస్తులు కలిగి ఉన్నాడు, అపోస్తులు కలిగిన బోధ మనం కలిగి ఉన్నాము. కాబట్టి మనం కూడా బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పును పొందకుండా ఉండక అనేకులు బోధకులుగా ఉండకూడదు అనేటువంటి చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, మరి ఈ కాలంలో మనము ఆ కాలంలో ఏం చెప్తుందంటే, సర్వశక్తి నడిపించిన ఆయన తానంతట తాను ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి, వేటినైతే వింటున్నాడో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు, అంటే భవిష్యత్తులో మరి ఎలాంటి సంగతులు జరుగుతాయో వాటన్నిటిని కూడాను మీకు తెలియజేయను. ఆయన పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి తీసుకొని, ఆయన ఎవరి మాట చెబుతాడు? పరిశుద్ధాత్ముడు క్రీస్తు మాటలే. అదే అంటున్నాడు, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండని ప్రతి వాడును ఏమంటున్నాడు? దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఏది క్రీస్తు బోధ నిలిచి ఉండ కదా, విడిచి ఉన్న ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. అంటే క్రీస్తు బోధ ఎక్కడ ప్రారంభమైంది? సర్వమానవాళికి, సర్వ సృష్టికి క్రీస్తు బోధ పరిశుద్ధాత్మని బోధ అయి ఉన్నది అనేటువంటిది గ్రహించాలి. అందుకే అంటున్నాడు కదా, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను మీతో చెప్పింది. ఇప్పుడు అర్థమవుతుంది ఎవరిది క్రీస్తు బోధ, ఏది క్రీస్తు బోధ అంటే అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని బోధించినటువంటి బోధే క్రీస్తు బోధ అనేటువంటిది స్పష్టంగా తెలుసుకోవాలి. అంతేగాని క్రీస్తు బోధ అంటే సువార్తల్లోకి వెళ్ళొద్దు. సువార్తల్లో బోధించిన బోధ ఎవరి కోసం బోధించాడు? తన జనులైనటువంటి ఇశ్రాయేలు బోధించాడు. అందుకనే ఇశ్రాయేలుతో నశించిన వారికి నన్ను పంపడ్డాడుగా, మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అంటున్నాడు. తన శిష్యులతో కూడా మీరు వారి వద్దకు వెళ్ళను కానీ మరి ఎవరి వద్ద కూడా మీరు వెళ్ళొద్దు, అనే దానికి వెళ్ళొద్దు అంటున్నాడు. కాబట్టి శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన బోధించిన బోధ సత్యము, ధర్మశాస్త్రంలోకి లోబడిన వారికి బోధించాడు. పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తు వారు బోధించిన బోధ పరిశుద్ధాత్ముని వల్ల ప్రేరేపించబడి అపోస్తుల ద్వారా ప్రకటింపజేశాడు. అదే క్రీస్తు బోధ, అదే సంఘము అనుసరించవలసినటువంటి బోధ. అదే అపోస్తుల కార్యాలు చెప్తున్నాడు కదా, దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. అంటే దేవుని సంకల్పం అంతకుముందు తెలిసి ఉన్నదా ఎవరికైనా అంటే అది తెలియపరచబడలా. క్రీస్తు ద్వారాగా తనకు అనేక మంది కుమారులు కావాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి అపోస్తుల ద్వారాగానే తెలియపరచబడి ఉంది. అదే అంటున్నాడు కదా అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో 25-30 ఇదిగో దేవుని రాజ్యంను గురించి ప్రకటించుచు అపోస్తులు శిష్యుల వద్ద ఏం నేర్చుకున్నారు? అపోస్తులు యేసుక్రీస్తు వద్ద దేని గురించి నేర్చుకున్నారు? పునరుద్ధానం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు మరి 40 దినాలు కనపడి ఆయన దేని గురించి చెప్పాడు? దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అదేవిధంగా అపోస్తలుడు ప్రకటిస్తున్నారు, ఇదిగో దేవుని రాజ్యంను గురించి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుంటిని, మీలో ఎవరును ఇక మీద నా ముఖము చూడడానికి ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుకుంటున్నాను. ఏమన్నాడు? ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుతున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండి, అంటే పరిశుద్ధాత్మ సంఘాన్ని కాస్తూ ఉన్నాడు నేటి కాలంలో. కాబట్టి ఎలా ఉండమన్నాడు? జాగ్రత్తగా ఉండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించుటని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరి శిష్యులను తన వెంట వీడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతురు అన్నాడు. కాబట్టి
మరి ఈ యొక్క పత్రికల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పౌలు గారు చెప్తున్నాడు కదా, కొరింథీ రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 9-11 వచనాల్లో, నేను రాయి పత్రికల వలన మిమ్మల్ని భయపెట్టవలన ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్తున్నాను. నేను రాయి పత్రికలు మనకి ఎక్కువగా అపోస్తుల కార్యాలు చరిత్ర అయితే అక్కడ నుంచి ఉన్నటువంటి పత్రికలు పౌలు గారు రాసిన పత్రికలు ఉన్నవి, అదేవిధంగా సంఘాలు రాసిన పత్రికలు ఉన్నవి, వ్యక్తిగతంగా మరి వ్యక్తులకు రాసినటువంటి పత్రికలు ఉన్నవి. కాబట్టి ఈ పత్రికల్లో అన్నింటిలో కూడాను దేని గురించి చెప్పబడతా ఉంది అంటే, ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళటానికి రాబోయేటువంటి కాలంలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి దాని గురించే చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. నిత్య జీవాన్ని కాపాడుకోవడం కొరకు మరి ఏ విధంగా జీవించాలో అనేటువంటి విషయాల గురించే చెప్పబడతా ఉంది. అందుకనే యూదా పత్రికలు చెప్తున్నాడు కదా, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు అన్నాడు. ఎవరట? యేసుక్రీస్తు యొక్క అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి. పూర్వమందు అంటే ప్రారంభ సంఘములో క్రీస్తు బోధ అపోస్తులు ప్రకటించారు, వాటిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇంకేమంటే పరిహాసకులు ఉందని ప్రభు యేసుక్రీస్తు అపోస్తులు పూర్వం మీద చెప్పిన జ్ఞాపకం చేసుకోండి అంటూ, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములను కలగజేయుచున్నారు. ప్రకృతి సంబంధులు అంటే ఇప్పుడు చెప్పుకుంటామే, తలనొప్పి ఉంది, యేసుక్రీస్తు వద్దకు వచ్చాను, లేకపోతే పెరాలసిస్ వచ్చింది, లేకపోతే యేసుక్రీస్తు నమ్ముకున్నాను, లేకపోతే కిడ్నీలో రాళ్ళు వచ్చింది, యేసుక్రీస్తు నమ్ముకున్నాను. కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆత్మ లేనటువంటి వారు, ప్రకృతి సంబంధులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే భేదాలను కలగజేస్తూ ఉన్నటువంటి వారు. దాన్నే మరి ముఖ్యంగా బోధించేటువంటి పరిస్థితి. అందుకనే ప్రారంభంలోనే మరి అపోస్తులు, క్రీస్తు యేసు యొక్క అపోస్తులు పూర్వమందు తెలపబడిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే అంత్యకాలం ముందు తమ భక్తిహీనమైన దురాశ చొప్పున పరిహాసకులు ఉందురు అని వారు ఎప్పుడో చెప్పారు. కాబట్టి అట్టివారట ఏమయ్యన్నారు? ఆ ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారు అండి భేదములను కలగజేస్తున్నారు. అయితే ప్రియులారా, మీరు విశ్వసించి ప్రతి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలు ప్రార్థన చేసు నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఇంకేమంటే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించుడి. అంటే ఏమిచ్చాడు ఇక్కడ? మీరు కూడా సువార్తను ప్రకటించండి, అనేక మందిని రక్షించండి అన్నాడు. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు కదా, నేను రాయి పత్రికల వల్ల మిమ్మల్ని భయపెట్టవలన ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్తున్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవి, కానీ అతడి శరీర రూపంలో బలహీనుడు, అతని ప్రసంగము కొరగాని అని అని ఒకడు అనును. మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలైంది ఎట్టివారిని అన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియలు అట్టివారు అని అట్లను వాడు తలంచుకున్నామని అన్నాడు. అంటే ఆయన పత్రికలు అంటే ఎలా ఉన్నాయంటే ఘనమైనవి, బలీయమైనటువంటిగా ఉన్నవి. కాబట్టి ఇంకా చాలా సందర్భాల్లో ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతారో, నా ఎందున్నట్టుగా ఏమి వింటురో ఏమి చూచిరో అట్టి వాటిని చేయుడి అన్నాడు. ఇంకా చాలా సందర్భాల్లో ఆ పత్రికలకు చాలా విషయాలు చెప్తున్నాడు. ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఇక్కడ కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-11 వచనాల్లో పత్రికల ద్వారా చాలా కఠినంగా చెబుతూ ఉన్నాడు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. ఎవరితో సాంగత్యం చేయవద్దన్నాడు? జారులతో. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోసుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. ఏమంటున్నాడు? ఇక్కడ 2 రకాల జారులు ఉన్నారు. ఒకటి క్రీస్తు సంఘంలో చేర్చబడి జారత్వం చేసేటువంటి వారు, లోకంలో జారత్వం చేసేటువంటి వారు. అయితే నువ్వు ఎవరితో సహవాసం చేయొచ్చు అంటున్నాడంటే లోకంలో ఉన్నటువంటి జారులతో సహవాసం చేయొచ్చు, కానీ
క్రీస్తు సంఘంలో చేర్చబడి జాగ్రత్తలు చేసే వారితో మాత్రం నువ్వు చేయవద్దు. చూడంటే ఎంత కఠినంగా మరి పత్రిక ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనూకూడదని మీకు రాయిస్తున్నాను. ఏం చేయమంటున్నాడు? సంఘంలో చేర్చబడినటువంటి వారితో, వాళ్ళు ఎవరట? తిట్టుబోతు కావచ్చు, విగ్రహారతి కావచ్చు, జారుడు కావచ్చు, లోబి కావచ్చు, త్రాగుబోతు కావచ్చు, తిట్టుబోతు కావచ్చు, దోచుకునేవాడు కావచ్చు, అట్టి వాళ్ళు సాంగత్యం చేయకూడదని, భుజింపకూడదని మీకు రాయిస్తున్నాను అన్నాడు. ఇంకొక సందర్భం ఏం చెప్తున్నానంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3:14 ఈ పత్రిక మూలముగా నేను చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు చిక్కుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అంటే సంగతి పత్రికల్లో ఏదైతే అపోస్తులు బోధించారో, ఏదైతే పత్రికల ద్వారాగా తెలియపరిచారో వాటిని గనక లోపడకుండా ఉంటే అట్టి వానితో సాంగత్యం చేయవద్దు అన్నాడు. లోకంలో ఉన్నటువంటి జారుతో సాంగత్యం చేయి, లోబులతో చేయి, దోచుకొని వారితో చేయి. కానీ సంఘంలో చేర్చబడినటువంటి లోబులతో కానీ, దోచుకునే వారితో కానీ, జారులతో కానీ అయితే మాత్రం సాంగత్యము చేయవద్దు అన్నాడు. కాబట్టి పత్రికలతోటి ఆయన చాలా కఠినంగా చెప్తున్నాడు. అదే విధముగా చాలా ఆదరణ కలిగేటువంటి మాటలు కూడా చెప్తున్నాడు. అది అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో 29 నుంచి 31 వచనాల్లో ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచినాను. వీటికి దూరముగా ఉండటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. అంటే ఆదరణ కలిగించేటువంటి మాటలు వారి పత్రికల్లో ఉన్నవి, దుఃఖ పెట్టేటువంటి మాటలు కూడాను వారి పత్రికల్లో ఉన్నవి, హెచ్చరించేటువంటి మాటలు కూడా వారి యొక్క పత్రికల్లో ఉన్నవి. కాబట్టి అందుకనే పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండరు, అయితే వారికి విముఖుడు వారి ఉండు అంటున్నాడు. పైకి భక్తి, చాలా భక్తిపరులు, కానీ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారట అట్టి వారికి విముఖుడు వారి ఉండు అంటున్నాడు. కాబట్టి ద్వారా చాలా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. అది సంఘానికి ఒక హెచ్చరిక చివరిగా చెప్పుకొని మన మాట ముగించుకుందాం. అదేమిటంటే రోమపత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాల్లో, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకం కలగజేయ వారిని కనిపెట్టి ఉండని మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను, వారిలో నుండి తొలగిపోడి. అంటే అపోస్తులు వారి బోధ, వారితో సహవాసము, వారికి ఆ బోధలు అనుసరించేటువంటి వారి విషయంలో మరి ఏం చెప్తున్నానంటే, మీరు నేర్చుకున్న బోధ ఎప్పుడు నేర్చుకున్నారు? వీళ్ళు పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సంఘానికి ఏదైతే అవసరమైనదో ఆ బోధను బోధించిన తర్వాత ఆ బోధను నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలను ఆటంకములను కలగజేయవారిని కనిపెట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను, వారిని తొలగిపోడు. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారి ఇంపైన మాటల వలన ఇచ్చికపు వలన నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. ఏం చేస్తారట? మోసపుచ్చేటువంటి వారు ఇచ్చికపు మాటల వలన ఇంపైన మాటలు. అంటే ఇంపైన మాటలు అంటే ఏంటి? మనుషులను మెప్పించేటువంటి బోధ, వారికి నచ్చిన బోధ, వారికి సంతోషపెట్టేటువంటి బోధ. అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడు? దుఃఖ పెట్టేటువంటి మాటలు రాస్తున్నాడు. అదేవిధంగా ఆయన భయపడేటువంటి మాటలు, ఆయన భయపడుతున్నాడు. అమ్మో, మీరు ఈ విధంగా రక్షణ పొందారు, మరొక సువార్త కానీ మరొక క్రీస్తుని కానీ మీరు అంగీకరిస్తారేమో, జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది. మరి ఈ విధంగా మరి అపోస్తులు ప్రకటించినటువంటి బోధే క్రీస్తు బోధ. ఆ క్రీస్తు బోధ నిలిచి ఉంటే తండ్రిని మరి కుమారుని అంగీకరించేటువంటి వారు అవుతారు. కాబట్టి మరి
అపోస్తులు, క్రీస్తు యేసు యొక్క అపోస్తులు సంఘాలకు రాసినటువంటి పత్రికల యొక్క విశిష్టత ఏమిటంటే అదే క్రీస్తు బోధ. ఆ క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి. అదే సంఘానికి కావాల్సినటువంటి బోధ, అదే ఆదరణ కలిగించేటువంటి మాటలు, అదే నిత్య జీవానికి మార్గమైనటువంటి మాటలు, అదే పరలోకానికి మార్గమైన మాటలు. ఆ బోధల్లోనే క్రీస్తు యొక్క మర్మము అపోస్తుల ద్వారాగా ప్రకటింపబడి ఉన్నది. క్రీస్తు ఎవరు, ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఎక్కడి నుంచి వచ్చినవాడు, మరి ఆయన ఏం చేసి ఉన్నాడు, ఆయన చేసినటువంటి త్యాగం ఏమిటి, ఆయన లేఖనాల్లో ఏమై ఉన్నాడు, ఇవన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క అపోస్తుల ద్వారాగానే ఆయన గురించి స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి మరి ఆయన యొక్క బోధలు ఏమిటంటే, క్రీస్తు బోధ ఏమిటంటే, అపోస్తులు పెంతెకోస్తు పండుగ దినం నాడు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మరి ప్రారంభ సంఘం అయినటువంటి 3000 మందితోటి మరి ప్రారంభ సంఘంగా ఏర్పడింది. ప్రపంచ పునఃస్థితి స్థాపన ఆ రోజున జరిగింది. కాబట్టి ఆ రోజు నుండి వారు ఎవరు బోధలున్నారు? సమాజ మందిరాల్లోకి వెళ్ళి బోధ వింటలా, పరిచయులు శాస్త్రుల బోధలు వింటలా, అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ప్రార్థన కూడుకొనుచు ఉన్నారు. కాబట్టి క్రీస్తు యేసు ముఖ్యమైన 3 రాయి అపోస్తుల వేసిన పునాది మీదనే సంఘము కట్టబడాలి, కానీ శాస్త్రులు పరిచయం వేసిన పునాదులు అవసరం లేదు. కాబట్టి మనకు మోషేపీఠం లేదక, క్రీస్తు న్యాయపీఠం ఉంది. ఆ క్రీస్తు న్యాయపీఠం ఏమిటి? సువార్త. ఆ సువార్త ప్రకటించడం ద్వారానే జనులు తీర్పు పొందుతున్నారు. నిత్య జీవమా, నిత్య నరకమా అనేటువంటిది. కాబట్టి పిల్లరా, ఇదే క్రీస్తు బోధ, ఇదే అపోస్తులు, క్రీస్తు యేసు అపోస్తులు మరి రాసినటువంటి పత్రికల యొక్క ప్రాముఖ్యత అని గ్రహించగలరు. కాబట్టి ఏది ప్రాముఖ్యమైనటువంటి గ్రంథమో, ఏది ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఎరిగి ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. చెప్పబడిన మాటలు మించిన ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింపచేయుగాక. చెప్పబడిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సహోదరులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.